వంటలో తగిన ఉప్పు ఎంత అవసరమో కూర కుదరాలంటే మసాలాలు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ప్రతి దాంట్లో కల్తీలు చేస్తుండడంతో ఎంత మసాలాలు వాడినా కూరకు రుచి రావడం లేదు. పైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మసాలా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితులు కనిపించాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. పిల్లలు తినే ఐటమ్స్ నుంచి పాలు, పెరుగు, నూనె, తేనె, అల్లం వెల్లుల్లి ఇలా అన్నీ కల్తీనే. ఇంతటితో ఆగకుండా కూరల్లో వేసే మసాలాలను కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసి అమ్ముతున్నారు. ఈ రోజుల్లో మసాలాలు ఇంట్లో రెడీ చేసుకునే ఓపిక, టైం లేకుండా పోయింది. ఏ మసాలా కావాలన్నా వీధిలో ఉన్న కిరాణా షాప్లో ఈజీగా దొరికేస్తున్నాయి. అది కూడా 5 రూపాయల ప్యాకెట్ మొదలుకొని మనకు కావలసిన క్వాంటిటీలో ఉంటున్నాయి. అలాంటప్పుడు ఇంట్లో మసాలాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడుందని ఫీల్ అవుతున్నారు పబ్లిక్. మసాలా తయారీ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా 30కి పైగా తయారీ, ప్యాకింగ్ సెంటర్లపై రైడ్స్ చేయగా మసాలా తయారీదారులు ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. మిరియాలు, మసాలాల్లో ఎలుకల మలం ఉన్నట్లు గుర్తించారు. వాటినే ప్యాక్ చేసి షాప్స్కి సప్లై చేస్తున్నారు తయారీదారులు. రంగారెడ్డి జిల్లా జలపల్లిలోని శ్రీవారి స్పైసెస్, బండ్లగూడ జాకీర్లోని డివైన్ స్పైసెస్లు అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసినా లేబుల్ లేని ప్రోడక్ట్స్ స్టోర్ చేస్తున్నారని, నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. పలు తయారీ కేంద్రాల నుంచి చిల్లీ పౌడర్, పసుపు, మిరియాలు,